మీరు ఆలోచించండి. ఎక్కువగా ఇది నా జీవితం పట్ల, నా కుటుంబం పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది. మేము ఉండాలనుకున్నప్పుడు ఈ లోకంలో ఉండలేదు, నాకు కావాలనుకున్నప్పుడు పిల్లలు నాకు కావలేదు. ఇదంతా దేవుని వలన జరిగింది. మా పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, మా పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దాని కొరకు మేము ఈ లోకానికి వచ్చేం తప్ప మా కొరకు మేము రాలేదు. మా కొరకు మేము ఆలోచించవలసిన వారం కాదు, మేము దేవుని కొరకు ఆలోచించవలసిన వారం. మా చిత్తం జరగటం కోసం మేము ఆలోచించవలసిన వారం కాదు, దేవుని చిత్తం జరగటం కోసం ఆలోచించవలసిన వారం అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? పిల్లరా, 100లో 70% ఇదే దృక్పథం. దేవుడు ఎందుకు అనే ప్రశ్న వేసుకుంటే వాళ్ళని అడగండి మీరు. నేను చెప్పటం కాదు, ఇది ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడు. దేవుడు ఎందుకు అని వాళ్ళని మీరు క్వశ్చన్ చేస్తే, ఇప్పుడు ఈ 30% చెప్పే వాళ్ళ క్వశ్చన్ సమాధానం రావు వాళ్ళకి. దేవుడు ఎందుకంటే వాళ్ళు చెబుతారు కదా, మా సమస్యలు పరిష్కరించడం కోసం, మా బాధలు తీర్చడం కోసం, మాకు ఉద్యోగాల కోసం, మా చదువుల జ్ఞానం కోసం, మేము ప్రమోషన్ పైకి వెళ్ళడం కోసం, మేము ఫలాంజాతనం అది కావటం కోసం, ఇది కావటం కోసం, మా పెళ్ళిళ్ళ కోసం, మా పిల్లల ఉద్యోగాల కోసం, మా పిల్లలకు సంతానం కోసం, పొలం వేస్తున్నాం దాని అభివృద్ధి కోసం. పిల్లరా, నిజం కాదంటారు చెప్పండి? 70% ఈ ఆన్సర్సే వస్తాయి. కానీ ఒక్కసారి వాక్యపు వెలుగులో, నన్ను క్షమించండి, వాక్యపు వెలుగులో మీరు చూస్తే మనం ఈ లోకంలో ఉండడానికి కానీ, మన పిల్లలు ఈ లోకంలో ఉండడానికి కానీ ఇప్పుడు మనం చెప్పుకునే కారణాలు ఏవి కావమ్మా, ఏవి కావు. ఎందుకు మనం ఉన్నాం, ఎందుకు మనకు సంతానం ఉంది, ఎందుకున్నాము అంటే అక్కడ చెబుతాడు కదా, దేవుని మూలమున, దేవుని ద్వారా, దేవుని కొరకు మనం ఉన్నాం. అదే విషయం. యేసయ్య మూలమున, యేసయ్య ద్వారా, యేసయ్య కొరకు మనం ఉన్నాం. యేసయ్య కొరకు మనం ఉన్నాం. ముందర ఇది మనం ఆలోచించండి. నువ్వెందుకున్నావు అంటే ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాలు ఇవన్నీ చేయొద్దని కాదు. నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను, ఇదని సెకండ్స్లో ఉండాలని చెప్పాను. అసలు ప్రముఖమైతే దేవుని కొరకు ఉన్నాం బాబు ఈ లోకంలో. ఎందుకున్నావు? నాకు అర్థమైంది ఆ మాట. నేనున్నది నీకోసమే, నేనున్నది నీకోసమే. శృతి చేయుమయ్యా, స్తుతి పాడను, సరి చేయుమయ్యా, నీ సేవ చేయను. శృతి చేయుమయ్యా, స్తుతి పాడను, సరి చేయుమయ్యా, నీ సేవ చేయను. నేనున్నది నీకోసమే, నేనున్నది నీకోసమే. ఇది కాన్సెప్ట్. దేవుని కోసం ఉన్నాను. దేవుని కోసం బ్రతకాలంటే నాకు ఒక భార్య ఉండాలి, నాకు పిల్లలు. దేవుని కొరకు బ్రతకాలంటే నాకు భర్త ఉండాలి, ఉండకపోవచ్చు. ఏది ఉందో లేదో అంత దేవుని కోసం. దేవుని కొరకు బ్రతకాలి కాబట్టి నాకు ఇది కావాలి, దేవుని కొరకు బ్రతకాలి కాబట్టి నాకు వస్త్రాలు కావాలి, దేవుని కొరకు బ్రతకాలి కాబట్టి నాకు ఇల్లు కావాలి, దేవుని కొరకు బ్రతకాలి కాబట్టి నాకు ఉద్యోగం కావాలి, దేవుని కొరకు బ్రతకాలి కాబట్టి నాకు వ్యాపారం కావాలి, దేవుని కొరకు బ్రతకాలి కాబట్టి ఏది నువ్వు యాడ్ చేస్తావు? దేవుని కొరకు బ్రతకాలి కాబట్టి నాకు బంగారపు చైన్ కావాలి. నిజమేనా? దేవుని కొరకు బ్రతకటానికి బంగారపు చైన్ ఎందుకమ్మా? దేవుని కొరకు బ్రతకటానికి ఇక చెత్త అంతా పెట్టండి. దేవుని కొరకు బ్రతకటానికి అవసరమైంది పెట్టుకోండి, అవసరం కాకపోతే తీసేయండి. దేవుని కొరకు బ్రతకటానికి నాకు ఇది కావాలి.